మీరు ఇంతకుముందు మాట్లాడారు గుంటూరు డిస్ట్రిక్ట్. ఒక్క నిమిషం ఇప్పుడే నేను పాప 96 అయితే ఒకటి అది 96 పాప హైట్ ఎంత సార్ పాప? 5 ఫీట్ అండి. 5 ఫీటా? హ్మ్. ఒక్క నిమిషము. చేబూ చేబూరి. అర్థమైంది. అమ్మాయి జాబ్ చేస్తుందా సార్? అవునండి. ఓకే. చేబూరి. దేంట్లో చేస్తుంది అమ్మాయి? అయ్యో! ఈ మెడికల్ కోడింగ్ చేసి ఆ! ఆ! ఒమేగా అని చెన్నైలో చేస్తుందండి. ఓకే సార్. మీకు ఇంతకుముందు నేనేమన్నా మ్యాచ్‌లు ఇవ్వలేదా? చెప్పారు సార్. 2, 3 చెప్పారు. నేను మాట్లాడాను. అయి సెట్ అవ్వలేదు. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే మా ఫాదర్ చనిపోయారు. ఇక నేను కొంతకాలం డ్రాప్ అయిపోయారులెండి. అర్థమైందిలే. మీకు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్ హ్మ్. వచ్చింది. ఆ! అదే. అది 6 నెలలు ఏదో అంటారు గదా! అవునండి. ఒక 6 నెలలు కొంచెం అట్లా ఉండాలండి. అంట అవునవును. ఇప్పుడు 8 నెలలు అవుతుందిలెండి. ఇంక అందుకే చూస్తున్నాను. ఓకే. మంచిది. ఆ! అమ్మాయి గౌరీప్రియనా? అవునండి. ఓకే. నా దగ్గర ఉంది ప్రొఫైల్. ఓకే. సరే అయితే ఆ! ఇప్పుడు ఈ అమ్మాయికి మనం 5 అడుగులు ఉంది అమ్మాయి. ఓకే. ఈ అమ్మాయి వచ్చేసి మీకు ఓకే. అయితే మనం 96 అమ్మాయికి 95 94 ఆ మధ్యలో ఉన్నోళ్ళైనా పర్లేదండి. ఓకే. 94 ఓళ్ళకి కూడా చూద్దాము. ఇక్కడొచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్‌లో మనకు కొంతమంది ఎక్కువ హైట్‌లు కావాలంటుంటారు గదా! అక్కడే పెడతాను. కొన్ని చూసిన కాడ వెనక్కి పోయినాయి అక్కడే. ఇదే తలకాయ నొప్పులు. వాళ్ళేమంటారంటే, "మాకు మంచి హైట్ కావాలండి." ఆ! ఆళ్ళు 5, 5 ఉంటారు. కానీ మాకు హైట్ అవును. కావాలంటారు. మా భుజాలు అదే దాటేది అడుగుతున్నారు. పైనుండాలి. ఆ! అవునండి. ఇయన్నీ ఇలాంటి తలకాయ నొప్పులున్నాయన్నమాట. అబ్బాయి వచ్చి మీడియం ఆ! హైటు. మా భుజాలు దాటి పైనుండాలి అమ్మాయి అంటే ఎక్కడొస్తారు? నువ్వే ఆ! మీడియం హైట్. నీకెందుకు అంత హైట్ మళ్ళీ? అన్నీ అన్నీ కావాలంటే ఎట్లండి? ఎక్కడన్నా 1, 2 కాంప్రమైజ్ అవ్వాలి. అదే గదా! ఓ తలకాయ నొప్పులొస్తున్నాయి ఇప్పుడు. సరే అయితే నేనిప్పుడే ఆ! మీ అమ్మాయికి ఒక హైట్ మీడియం హైట్ అబ్బాయి చెప్తాను. ఈ హ్మ్. అబ్బాయి ఎంత హైట్ ఉన్నాడు? 95 ఎంత హైట్? 5'10" అబ్బో! చాలా హైట్ ఉన్నాడు. ఈ అబ్బాయి ఎవరున్నారు? ఈ అబ్బాయి లండన్‌లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఎక్కడున్నాడు? 93 5'8" ఉన్నాడు. ఓహ్! 5'8", 5'5" ఒక రకంగా హైట్ ఉన్న మీడియం హైటోళ్ళు ఆ! ఒప్పుకుంటారు. లేకపోతే వాళ్ళు ఎక్స్‌ట్రాలు చూడలేక నేను హ్మ్. తట్టుకోలేకపోతా ఉన్నాను చాలా మందినైతే అసలు. ఆ! 5'5" ఈ అబ్బాయి వచ్చేసి 5'5" ఉండాలి. ఎవరున్నారు ఈ అబ్బాయి? 5'5" కావాలి మనకి. 5'6" వాళ్ళు కూడా ఒప్పుకోవచ్చు. పెద్ద ఇష్యూ ఏం గాదు. ఆ! అవునవును. అంతే కదా సార్? అవును. 5'6" ఇప్పుడు మన అమితాబ్ బచ్చన్ గారు అంత పెద్ద హైట్ ఉన్న పర్సనాలిటీ. ఆ! ఆయన చేసుకున్న వాళ్ళు ఇష్టపడి చేసుకుంటే మనసు అదేం అవును. ఉండదు. అవునండి సార్. చానా చూసాను నేను. ఆ! 6 ఉన్నా కూడా 5 చేసుకున్నారు ఎంతమందున్నారు. చేసుకుంటారు సార్. ఇప్పుడేందో ఈళ్ళు ఎక్స్‌ట్రాలసలు చెప్తుంటే హ్మ్. మాకింత గావాలి ఏం అసలు ఇప్పుడు ఈ టైంలో ఈ మోడర్న్ జనరేషన్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలు విపరీతంగా ఉన్నాయంటే అసలు ఆశ్చర్యపోతున్నాను నేను. అవును. అక్కడన్నా ఒక దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వట్లా. అబ్బా! అస్సల లేదు. అన్నీ గావాలంటారు. అవ్వ గావాలి, బువ్వ వీళ్ళు గావాలి. సార్ ఆ! నాకు మంచి అందం జనాలకు సంబంధం చెప్పారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ! తులారాశి వాళ్ళు వద్దంటే అంటున్నారు. అసలేం చూడకుండా. ఆయనకి మహాజాతకాలు పిచ్చి. అదే. ఇక ఆయన ఒకటే రీజన్ చెప్పారు తులారాశి వాళ్ళు. ఇక ఆయన రాసులు పట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఆ అబ్బాయికి పెళ్లి జేయడు. ఆ! నేను జెప్పాను సార్ వాళ్ళ ఫాదర్ లేడు. ఆయన ఆ! జూస్తున్నాడు అంతా హ్యాండ్లింగ్ ఆయనదే. ఆయన జాతకాలు వాళ్ళ పిచ్చి. వాళ్ళ బ్రదరే. వాళ్ళ బ్రదరే. అదే చెప్తుంది. నాకు తెలుసు గదా! ఒక్కొక్కరి చరిత్రలన్నీ నా దగ్గరున్నాయి గదా! ఆ! ఒక్కొక్కరి చరిత్ర ఇక్కడ నాకు ఎవరు ఎలాంటోళ్ళు, వాళ్ళు పెళ్లి చేస్తారా? చెయ్యరా? ఎన్ని ఎక్స్‌ట్రాలున్నాయి రికార్డ్ అవుతుంది. ఆ!
రికార్డ్ అవుతుంది. గ్రూపుల్లోకి వెళ్తది. ఎవరి దగ్గర ఎన్ని ఎక్స్ట్రాలు ఉన్నాయి, వీళ్ళు పెళ్లి చేస్తారా, చెయ్యరా ఇయన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను నాతో కాసేపు ప్రయాణం చేసేసారంటే తెలిసిపోద్ది. ఓహ్! ఈ పెళ్లి చేసే రకాలుగా తిరుగుతా ఉంటారు. అరే! మన దగ్గర సరుకు ఎలా ఉందో చూసుకోవాలి గదా! ఫస్టు. మన సరుకు చూసుకోకుండా నాకు అందం గావాలి, డబ్బులు గావాలి, కోట్లు గావాలి, పెళ్లి ఖర్చులు గావాలి, ఆడపడుచు కట్నాలు గావాలి, అమ్మాయి పేరు మీద దిట్టంగా రాయాలి. ఆ! మంచి హైట్ గావాలి, కలర్ గావాలి. ఏంది తలకాయ ఇయన్నీ జరిగే పనులా? చెప్పితే వినరు. నేను చెప్తాను సార్ ఇది జీవితం అంత 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 ఉండకూడదు. సృష్టిలో ఈళ్ళందరిని పుట్టించారు అన్నప్పుడు ప్రతి ఒక్కరు సేల్ అవ్వాలి. అవును కదా! మరి మీరింత కోరుకుంటున్నప్పుడు మీ దగ్గర ఎంతుందనేది చూసుకోండి అని నేను చెప్తున్నాను. మరి ప్రతి మనిషికి తనెంత హైట్ ఉన్నాడు, నాకెంత జీ ఆస్తులున్నాయి, నాకెలాంటి అమ్మాయి వస్తది. ఆ! నెల్లూరు ఒకామె వస్తది నా దగ్గరికి. వాళ్ళ అబ్బాయి యావరేజ్‌గా ఉంటాడు. మంచి అమ్మాయి ఇస్తే వద్దంటే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది. ఆమె అంతా కంట్రోల్ అంతా ఆమె చేస్తా ఉంది. ఆమె చేస్తది, ఆ పెళ్లి కానివ్వదు. ఇట్లా ఉన్నారు సార్. చాలా విషయాల్లో నేను చూస్తా ఉన్నాను. అయినా మన సండే మీటింగ్స్‌లో చెప్తా ఉన్నాను నేను. తల్లిదండ్రులు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్‌లు మీ పిల్లలకి చేసుకుంటారా? మీరు ఎక్స్‌ట్రా అది గావాలి, ఇది గావాలి అతి ఆశల పెళ్ళిళ్ళు మీకు వీడియోలు గూడా చేసి పంపించాను మొన్న చాలా మందికి నేను. అది రాయలసీమ అయితే మాకు నామదారులం అండి. మేము మోడీగాళ్ళం మాకు ఆ శాఖే గావాలంటారు. ఆ! కొంతమందేమో మాకు మా అమ్మాయి బాగా చదివిందండి. బాగా మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయి గావాలండండి. అంటే ఎంతగా మీ అమ్మాయి ఎంతండి జీతం అండి? 15,00,000 అండి. మరి 10,00,000 అబ్బాయి 10,00,000 అబ్బాయి వద్దండి మాకు. అదేందంటే మా అమ్మాయికి జీతం ఎక్కువండి. మరి 20 నేనెక్కడ తెచ్చేది? మళ్ళీ అమ్మాయి ఏజ్ ఎంత అమ్మాయి ఏజ్ ఎంత తెలుసా సార్? 93, 91 అమ్మాయి. మరి 93 అమ్మ నువ్వు ఏజ్ అయిపోయింది. 93లో ఉన్నావు. నీకిప్పుడు అబ్బాయి ఎతకాలంటే 91, 92, 90 అట్లా కిందకి రావాలి మేము. నేను మ్యాచ్‌లు ఇచ్చి 10,00,000 అబ్బాయి అంటే సార్ 10,00,000 అబ్బాయి అమ్మాయి వద్దంటుంది నాతో మాట్లాడింది అమ్మాయి. సార్ 10,00,000 నాకొద్దు. ఎందుకనమ్మా నాకు 15,00,000 సార్. నీకు ఎప్పుడు నువ్వు ఎన్ని నీవు అనుకున్నయన్ని ఎప్పుడు ఓకే అవుతాయంటే, నువ్వు గాని 96, 97 ఏజ్ ఉంది నీ దగ్గరంటే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గేమ్ ఆడొచ్చు. సరే ఇప్పుడు ఒక అబ్బాయి 5'5" ఉన్నాడు కృష్ణా డిస్ట్రిక్ట్‌లో. అబ్బాయి బీఎస్సీ ఎంబీఏ చేశాడు. పెట్టమంటారా? 92 అబ్బాయి. మాట్లాడిన 5'5" కదా! హైట్ ఈళ్ళు సెట్ అవుతారు. వీళ్ళు గూడా ఎక్స్‌ట్రా చేస్తారేమో చెప్పలేం. ఎవరికి తెలుసు? తప్పులేదు మాట్లాడటంలో. 5'5" ఉన్నాడు అబ్బాయి. అబ్బాయి హైట్ కాబట్టి సరిపోతాడు. ఇలాంటోళ్ళు కొంచెం వీళ్ళు గూడా ఎక్స్‌ట్రాలు చేస్తే ఇంక మనం ఏం చేయలేము ఇక దాన్ని. మీకు నంబర్ పెడుతున్నాను. మాట్లాడండి వాళ్ళతోటి. తప్పనిసరి సార్. మీకు సండే మీటింగ్ వస్తా ఉండండి. లేదు నేను కష్టంగా ఉన్నాను సార్ రాలేను అన్నప్పుడు మండే టు సాటర్డే మాట్లాడండి. చాలామంది సండే మీటింగ్ రాకపోయినా గూడా నాకు మిగతా టైంలో ఖాళీగా ఫోన్ చేస్తా ఉంటారు. సార్ మీరు ఏ టైంలో అయినా చేయండి. నాకొక టైం లేదు. కానీ మీరు చేసినాక నేను రిప్లై ఇవ్వకపోయినా తర్వాత నేను ఆ రోజు సాయంత్రం 10 లోపల అన్నీ క్లియర్ చేసేస్తాను. నేను జనరల్‌గా ఏమంటానంటే సండే మీటింగ్ రండి సార్. ఇది ప్రతి సండే మీటింగ్‌కొస్తే మనం కొంత డిస్కషన్ నడుచుద్ది. సాధక బాధకాలు ఏమి నడుస్తున్నాయి ప్రెజెంట్ జనరేషన్‌లో కొంచెం డిస్కస్ చేద్దాము అని పిలుస్తా ఉంటాను. కొంచెం కౌన్సెలింగ్ టైప్‌లో కూడా నడుచుద్ది. మీ పాటికి మీరు పెళ్ళిళ్ళు అంటే చాలామంది ఏందంటే ముందుకు తీసుకురారు. ఇంట్లో వాళ్ళ అమ్మ, అక్క, చెల్లి అందరూ చెప్తారు. ఇతను దూరంలోనే ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. "అరే! ఆ జాతకాలు పిచ్చి ఏందిరా వాడికి పెళ్లి చేయరంటే" వినరు వాళ్ళ మాటలు. సరే నా దగ్గరికొస్తే అన్న ఇక్కడ కొంచెం కౌన్సెలింగ్ జరుగుద్ది అని కట్న కానుకలు పిచ్చోళ్ళున్నారు కొంతమంది. బంగారం మూట కావాలంటారు. బాగా కేజీలు బంగారం పెట్టండి మా అబ్బాయికి అనేవాళ్ళున్నారు.
ఇయన్నీ సండే మీటింగ్‌కొస్తే కొంచెం ఇక్కడ కౌన్సెలింగ్ జరుగుద్దనే ఉద్దేశంతో నేను పిలుస్తా ఉంటాను. రాకుండా ఉన్నోళ్ళని కూడా మనం హెల్ప్